సంవత్సరం మాదిరిగా ఏప్రిల్ నెలలో 5% రిబేట్ కేటాయించడం జరిగిందని, అందులో భాగంగా 13 కార్పొరేషన్లతో కలుపుకొని 151 మున్సిపాలిటీలలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ 55.4%తో మొదటి స్థానంలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వయంగా కొంతమంది బిల్ కలెక్టర్లకు, వార్డు ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆస్తి పన్ను చెల్లించడంలో మక్కువ చూపడం మన జమ్మికుంట మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని తెలుసుకుని ఆస్తి పన్ను చెల్లించడం హర్షణీయమన్నారు. తెలంగాణలో సైతం ఆస్తి పన్ను మొదటిసారిగా 55.4%తో మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు. గతంలో ఆస్తి పన్ను వసూళ్లలో సైతం మొదటి స్థానంలో నిలవడం జరిగిందని, ఇప్పుడు 5% రిబేట్లో ఆర్ఓ, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు ప్రజలకు ఆస్తి పన్ను వసూళ్లపై వ్యక్తిగతంగా కలిసి వారికి పన్నులు చెల్లించడంలో లాభాలు వారికి క్లుప్తంగా వివరించి ఆస్తి పన్ను వసూలు చేశారని ఆయన అన్నారు. ఆస్తి పన్ను వసూళ్లలో మొదటి స్థానం సాధించడం పట్ల సిడిఎంఎంఏ పలువురు ఫోన్లో అభినందించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు గాను నేడు జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికై 3 కోట్ల రూపాయల నిధులు ప్రొసీడింగ్ కాపీని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్ఐ భాస్కర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. 5%తో ఈరోజు రాష్ట్రంలోని 151 మున్సిపాలిటీలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ 151 పురపాలక సంఘాలలో 13 కార్పొరేషన్స్ ఉన్నాయి. సో ఇంతటి ఘన చరిత్ర సాధించిన దానికి మా యొక్క సిబ్బంది మరియు ఆర్ఓ గారు, ఆర్ఐ గారు మరియు మా యొక్క అందరు వార్డ్ ఆఫీసర్స్, బిల్ కలెక్టరు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఎక్కడైతే మనకు పన్నులు వసూలైతాయో ఎవరిని కూడా బాధ పెట్టకుండా రిక్వెస్టింగ్ మేనర్లో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి 5% రిబేట్తో ఒకవేళ మనం ఆస్తి పన్ను చెల్లిస్తే మనకయ్యే లాభాలేంటో క్లుప్తంగా వాళ్ళకి వివరించి ఈ యొక్క ఘనతను మన మున్సిపాలిటీ సాధించింది. సో దీనికి ప్రతి ఒక్కరూ సహకరించినారు. సో ముఖ్యంగా గత సంవత్సరం అయితే 2024-25 సంవత్సరం సంబంధించిన ఆస్తి పన్ను వసూల్లో కూడా మన యొక్క జమ్మికుంట మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం నిలిచింది. ఈసారి 5% రిబేట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కూడా మొదటి స్థానం నిలిచింది. సో దీనికి ముఖ్య కారణం పట్టణ ప్రజల యొక్క పూర్తి సహకారం, వ్యాపారస్తుల సహకారం. చాలామంది చిన్న గృహ యజమానులు కూడా మన జమ్మికుంట పట్టణంపై మమకారంతో, ఎందుకంటే వాళ్ళకు సంతోషం ఏమంటే మన యొక్క చిన్న జమ్మికుంట మున్సిపాలిటీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక చరిత్రను సృష్టించబోతుంది. రాష్ట్ర స్థాయిలో మన జమ్మికుంట పురపాలకకు మొదటి స్థానం వస్తుంది. సంతోషంతో 500 ట్యాక్స్ ఉన్న వాళ్ళు కూడా మా యొక్క బిల్ కలెక్టర్స్కు, వార్డ్ ఆఫీసర్స్కు వారే ఫోన్ చేసి, సార్ మన మున్సిపాలిటీ ముందు వస్తుందట కదా, మన మున్సిపాలిటీకి మన జమ్మికుంటకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మాకు పిలిచి ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ప్రత్యేక నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజలు మాకు ఎటువంటి ఆర్గ్యూ చేయలేదు. కాబట్టి ఈరోజు మన యొక్క జమ్మికుంట పురపాలక రాష్ట్ర స్థాయిలో మనకు మొదటి స్థానంలో నిలిచింది. దీనికి గౌరవ సిడిఎంఏ గారు అంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ మరియు మొన్ననే మాకు మేడమే సెక్రటరీగా మారారు. వారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఈ పడ్డ కష్టానికి మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మనకు సహకరించడానికి ప్రత్యేకంగా మనకు 3 కోట్ల ఇంటెన్సివ్ అంటే ప్రత్యేక బహుమానంగా మన మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి కొరకు మేడం మనకు 3 కోట్లు విడుదల చేస్తానని మాటిచ్చారు. రేపు మాకు తప్పకుండా హైదరాబాద్కి వస్తే ఆ ప్రొసీడింగ్ మేడం అందజేస్తారు. దాంతో ముఖ్యంగా మనకు జమ్మికుంట కూడలను అభివృద్ధి పరచుకోవడానికి మరి పార్క్స్ ఏవైతే ఎక్కడైతే కొన్ని పార్క్స్ కొద్దిగా అంటే డెవలప్ లేవు, వాటిని డెవలప్ చేసుకోవడానికి ముఖ్యంగా వీరవంక రోడ్ కానివ్వండి, ఇటు మనకు సువర్ణ ఫంక్షన్ జంక్షన్ అటువంటి జంక్షన్స్ అభివృద్ధి చేయడానికి మొత్తంగా మేడం గారు మా మీద దయ చూపి మన పట్టణ ప్రజలు ఏదైతే పన్నులు కట్టారో 3 కోట్ల 16 లక్షలు మనం పన్ను కడితే దానికి మేడం బహుమానంగా ఈరోజు 3 కోట్లు మనకు పారితోషికంగా ఒక ఇంటెన్సివ్ గా రిలీజ్ చేయడం